నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ చూద్దాం. ముందుగా ప్రలోభ బాంబు అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. ఎన్నికల వేళ ఉద్యోగ నేతలతో పొంగులేటి టెలికాన్ఫరెన్స్ అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. కాంగ్రెస్ను గెలిపిస్తేనే మీ పనులు అవుతాయంటూ వ్యాఖ్యలు. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఆడియో క్లిప్ అంటూ ఈ కథనం మనకు కనిపిస్తోంది. అధికార పార్టీ కార్యకర్తలను మించేలా ఏదులాపురంలో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తామని హామీ. ఎన్నికల నిబంధనలకు మంత్రి తూట్లు పొడిచారని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పొంగిలేటిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు నేతలంతా కూడా. ఆ అంశం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ నేను మాట్లాడిన ఆడియో బయటికి ఎలా వచ్చిందంటూ మంత్రి మాట్లాడిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. తాను మాట్లాడింది నిజమేనన్నట్టు పరోక్షంగా ఒప్పుకోలు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారే పనులు అంటూ ఈ కథనం ప్రధానంగా మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా మనకు చూస్తూ ఉన్నాం. నేడు పూరపోరు అంటూ వార్త. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ, దానికి సంబంధించిన వార్తలు మనం చూస్తూ ఉన్నాం. 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఏకంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో దాదాపు 12,944 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్న సందర్భం. 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ను ఎన్నికల అధికారులు సిద్ధం చేసిర్రు. మొత్తం ఓటర్లు 52,17,413 మంది అయితే ఓట్ల లెక్కింపు 13వ తేదీన ప్రారంభం కాబోతుంది. ఆ రోజు జరగబోతోంది. ఫలితాల ప్రకటన కూడా అదే రోజు ఉండబోతోంది. ఉదయం నుంచి కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇక అధికారం అడ్డం పెట్టుకునే అరాచకం అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. మద్యం డబ్బు పంపిణీ పట్టణాల్లో కాంగ్రెస్ ప్రలోభ పర్వం అంటూ ఈ వార్త కూడా మనం చూడొచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులది అదే తీరు. కోడ్ ఉల్లంఘించినా కూడా కళ్ళు మేసుకున్న యంత్రాంగం అంటూ ఈ కథనం కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ కోడ్ ఉల్లంఘించి డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నా కూడా ఎక్కడ అధికార యంత్రాంగం కావచ్చు స్పందించిన దాఖలాలు కనిపించట్లేదనే అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హుస్నాబాద్లో కాంగ్రెస్ తరఫున మంత్రి పూర్ణం ప్రచారం. ధర్మపురిలో కాన్వాయ్లో తిరుగుతూ అడ్లూరి హడావిడి. నంబర్ లేని బైక్పై తిరుగుతూ మెదక్ ఎమ్మెల్యే బెదిరింపులు. 15వ వార్డులో యువకుడి బైక్ పైకెక్కి కారు తోలిన గూండాలు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. ఆత్మకూరులో బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ నాయకుల దాడి. డబ్బులు పంచుతుంటే వీడియో తీసినందుకు దౌర్జన్యకాండ అంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. మక్తల్లో అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో కాంగ్రెస్ బెదిరింపుల వల్లే తమ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడ్డ అంశం కూడా కనిపిస్తోంది. సంగారెడ్డిలో చెప్పుల వ్యాపారికి డబ్బులు అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే అంటూ ఈ ఫోటో కూడా కనిపిస్తుంది. జగ్గారెడ్డి అంటూ ఈ ఫోటో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే దిక్కుమాలిన కాంగ్రెస్ సర్కార్ అంటూ ఈ అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఉన్న హక్కులను కాపాడలేని అసమర్థ ప్రభుత్వం ఇదే అంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వార్త కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కృష్ణా జలాల దోపిడీని చేష్టలుడిగి చూస్తుంది రేవంత్ సర్కార్ అంటూ ఈ కథనం. ఉన్న హక్కులను కూడా కాపాడలేని అసమర్థ ప్రభుత్వం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా నీటిని అడ్డగోలుగా తరలిస్తూ తెలంగాణ రైతుల నోర్లు కొడుతున్నారు, వారి గొంతు కూస్తూ ఉన్నారు, తెలంగాణ పొలాలు బీడుగా మారుస్తున్నారంటూ ఆయన మండిపడిన అంశం మనం చూస్తున్నాం. గత నెల 28 నాటికే ఏకంగా 664 టీఎంసీల నీటిని ఏపీ వాడుకుంది. ఇప్పటికే ఏపీ నిర్వాకంతో అటు సాగర్ అటు శ్రీశైలం రెండు కూడా ఖాళీ అవుతున్నాయి. కోటాకు మించి 80% నీళ్లను దోచుకుపోతుంటే ఈ సర్కారుకు సోయి లేదా అంటూ ప్రశ్నించిన అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ నిస్సహాయతతోనే కేఆర్ఎంబీకి సైతం ఏపీకే పూర్తిగా వత్తాసు పలుకుతున్న పరిస్థితి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కలిసి తెలంగాణ బొండిగా పిసుకుతా ఉన్నారు, గొంతు కోస్తూ ఉన్నారు అనే అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. ఉన్న నీళ్ళని దోచుకుపోతున్నా ఉత్తరాలు రాస్తూనే ఉంటారా? కేసీఆర్పై ఏడుపు తప్ప తెలంగాణ హక్కులు, రైతుల గోస పట్టవా అంటూ సూటిగా ప్రశ్నించిన అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కేసీఆర్పై విమర్శలు చేస్తే ప్రజలు సహించే ప్రసక్తే లేదనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ను ముఖ్యమంత్రి ఎందుకు అడగరు? అక్కడ తన గురువు ఉన్నాడనే రేవంత్ భయపడుతున్నాడా? తెలంగాణ జల హక్కులకు గండి కొడుతుంటే బీఆర్ఎస్ ఊరుకోదు. ఢిల్లీలోని కేఆర్ఎంబీ ఆఫీసును ముట్టడిస్తామంటూ హరీష్ రావు గారు చేసిన హెచ్చరిక మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. అలాగే సీఎం చంద్రబాబు తెలంగాణ పోలీసుల లేఖ కలకలమంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. బాబుపై సోషల్ మీడియా పోస్టుల వివరాలు ఇవ్వాలంటూ ఎక్స్కు లేఖ. ఏపీ సీఎం అని కాకుండా సీఎం అని పేర్కొనడంపై సర్వత్రా కూడా విస్మయం. ఫిర్యాదుదారు లేకుండానే రాష్ట్ర పోలీసు శాఖ అలాగే పోలీసులకు సంబంధించిన అత్యుత్సాహం, దానిపై విమర్శలు అంటూ ఈ కథనం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి మనకు ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. అలాగే రాజకీయ విమర్శలపై అరెస్టు వద్దు, సోషల్ మీడియా పోస్టులు అయితే ఆలోచించి కేసు పెట్టండి. కర్ణాటక పోలీసులకు ఆ రాష్ట్ర హోంశాఖ సర్కులర్ జారీ చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. నల్ల బాలు వర్సెస్ తెలంగాణ స్టేట్ కేసు ప్రస్తావన, అక్కడ జరిగిన పరిస్థితి, తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలు పాటించాలని
ఆదేశం అంటూ ఈ అంశం ప్రధానంగా మనకు కనిపిస్తోంది. రాజకీయ విమర్శలపై అరెస్టులు చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా పోస్టులతో వాటిపై ఏమైనా కేసు పెట్టాల్సి వస్తే ఆలోచించి పెట్టాలి తప్ప ఊరికే కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెడితే అది పని చేయదు, అది నిలబడదనే అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. కర్ణాటక పోలీసులకు ఆ రాష్ట్ర హోంశాఖ సర్క్యులర్ జారీ చేయడం అనేది అత్యంత ప్రాధాన్యత కూడుకున్న అంశంగా మనం చూడొచ్చు. నల్లబాలు వర్సెస్ తెలంగాణ స్టేట్ కేసు ఇటీవల తీవ్ర స్థాయిలో సంచలనం రేకెత్తించిన అంశం మనం చూసాం. తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలు పాటించాలని కర్ణాటక హోంశాఖ సర్క్యులర్లో ఆదేశాలు జారీ కావడం అనేది అత్యంత కీలకంగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ప్రవేశ పరీక్షల బహిష్కరణ అంటూ సొంతంగానే ఎంట్రన్స్ టెస్టులు, సీట్ల భర్తీకి యాజమాన్యాలు, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయనే అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు భేటీ కాబోతున్నాయి. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించేందుకు వారంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకు ఇక్కడ చూడవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మనకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైన పరిస్థితి, అనేక ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా సమాచారం అందుతుంది. దానికి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. దాంతోపాటు ఈరోజు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలపై కూడా మనం డిస్కస్ చేద్దాం.